నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. మనం ఈ బ్యాంకింగ్ టాపిక్ సంబంధించి ఒక అంశం అనేది డిస్కస్ చేద్దాం. అదేంటంటే సిఏఆర్, క్యాపిటల్ యాడిక్వసీ రేషియో, మూలధన పర్యాప్త నిష్పత్తి అంటాం తెలుగులో. అయితే ఇది చెప్పడానికి ముందు మనకేంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి ఎకనామిక్ సర్వే కూడా రిలీజ్ అయింది. సో ఇప్పుడు ఏపీ ఎకానమీకి సంబంధించి ఏమి చదవాలి అనేది మనకు ఒక క్లారిటీ అనేది వచ్చేసింది. ఇంకా బడ్జెట్ చదవాలి, ఎకనామిక్ సర్వే చదవాలి, అదేవిధంగా రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఇండస్ట్రియల్ పాలసీస్ చదవాలి. అదేవిధంగా ఈ పథకాలకి ఏ పథకాలు అయితే ఆల్రెడీ ఉన్న పథకాలకు కొన్నిటికి పేర్లు మార్చారు, కొత్తగా ఏవైనా పథకాలు తీసుకొస్తే ఈ పథకాల గురించి చదవాలి. ఇక వైట్ పేపర్స్ అంటారా, అవి వాటి గురించి వదిలేస్తే బెటర్ ఒక విధంగా. ఎందుకోసం అంటే వాటి నుంచి వచ్చే అవకాశం ఇంకా చాలా తక్కువ, ఆర్థిక సర్వే నుంచే మ్యాక్సిమం కవర్ అయిపోతాయి. సో ఒకవేళ మీకు టైం ఉంటే ఆ వైట్ పేపర్స్ లాస్ట్లో ఒకసారి చూస్తే చూడండి, లేకపోతే లేదు. అయితే ఇప్పుడు ఈ ఏపీ ఎకానమీకి సంబంధించి ఏం చేయాలనేది గందరగోళం. ఎందుకోసం అంటే ఉన్నదేమో తక్కువ టైము, చదవాల్సిందేమో ఎక్కువ ఉంది. మీకు ఆల్రెడీ ఇప్పటి నుంచే చెప్తూ ఉన్నా, ఇండియన్ ఎకానమీ అనేది స్టాటిక్ పార్ట్ ప్లస్ కరెంట్ డేటా కలిపి ఉంటుంది. ఏపీ ఎకానమీలో స్టాటిక్ పార్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కరెంట్ డేటా కరెంట్ అంశాలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆల్రెడీ ఇండియన్ ఎకానమీ ఎవరైతే బాగా ప్రిపేర్ అయి ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఏపీ ఎకానమీ ప్రిపేర్ అవడానికి టైం అనేది ఎక్కువ దొరుకుతుంది. సో ఇండియన్ ఎకానమీలో వెనుకబడి ఇక్కడ వెనుకబడి ఉంటే వెనుకబడి ఉన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ ఏపీ ఎకానమీకి సంబంధించి మనకి ఉన్న టైం తక్కువ కాబట్టి మీరు ఎవరి యూట్యూబ్ ఛానల్ మీద కానీ కోచింగ్ల మీద కానీ ఆధారపడకండి. ఎందుకోసం అంటే ఇప్పుడు నేను ఒక వీడియో చేయడానికి నేను చదివి వివిధ బుక్స్ని రిఫర్ చేసి మీకు వీడియో చేసి అప్లోడ్ చేసే ఈ టైంలో మీరు ఒక సాఫ్ట్వేర్ని చదివేస్తారనమాట. సో అంత టైం మీకు ఉంటుంది. కాబట్టి మీరేంటంటే ఈ ఏపీ ఎకానమీ ఎవరికైనా ఒకటే, చెప్పే వాళ్ళకి వినే వాళ్ళకి ఒకటే. కాకపోతే ఏంటంటే ఏపీ ఎకానమీకి ఏంటంటే కొంత బేసిక్స్ అనేవి తెలుసుంటే ఈ డేటా అనేది మనకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది, అంతకుమించి ఇంకేం ఉండదు అందులో. సో కాబట్టి మీరు ఈ ఏపీ ఎకానమీకి సంబంధించి మనకి ఒక 1 వీక్లో ఈజీగా మనకి బుక్స్ అనేవి ఖచ్చితంగా మార్కెట్లో కొన్ని బుక్స్ అనేవి వస్తాయి ఏవో ఒకటి. సో మీరు వాళ్ళు ఎలాగూ మొత్తం కాకుండా కంప్రెస్ చేసి ఇస్తారు. కాబట్టి మీరు త్వరగా చదువుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఎవరో ఒకరు బుక్స్ అనేవి తీసుకోండి. ఎందుకోసం అంటే ఐఎస్ఎన్ రాజు గారిది వస్తుంది, భవానీ శంకర్ గారిది ఖచ్చితంగా వస్తుంది. సో ఈ రెండింటిలో ఏ బుక్ అయినా బాగానే ఉంటుంది. కాబట్టి మీకు కుదిరితే మ్యాక్సిమం ఆ బుక్స్ అనేవి తీసుకొని ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. లేదు బడ్జెట్, ఆర్థిక సర్వే ఇంగ్లీష్ మీడియంలోనే ఉన్నట్టుగా చదువుకుంటాం, మాకు ఓపిక ఉంది, టైం ఉంది అనుకుంటే అలాగే చదువుకోండి, ఇంకా బెటర్ అది. సో ఈ బుక్స్ మీద ఆధారపడేదానికంటే ఇది ఇంకా బెటర్. సో మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలాగా ప్రిపేర్ అనేది చేసుకోండి. ఎందుకోసం అంటే ఒక్కో రకంగా చెప్తారు. నాకు నా అభిప్రాయంలో ఎలాగైతే బాగుంటుంది, లేదంటే నేనైతే ఇలా ఫాలో అయ్యాను అనేసి ఇలా నా అభిప్రాయం నేను చెప్తాను. అది మీకు ఉపయోగపడకపోవచ్చు. మీకు ఎలా అయితే మీ స్ట్రెంత్ ఏదైనా మీకు తెలియాలి ఫస్ట్. కొందరికి పొద్దున్నే చదివితే బాగా గుర్తుంటుంది, కొందరికి నైట్ చదివితే గుర్తుంటుంది, కొందరికి మధ్యాహ్నం చదివితే గుర్తుంటుంది, కొందరు రోజల్లా చదివితే గుర్తుంటుంది. ఇలా రకరకాల కేటగిరీలు ఉంటాయి. సో ఎవడు స్ట్రెంత్ ఏదనేది ఆవిడ తెలుసుకొని చదువుకోవడం. ఇంకా వాళ్ళు చెప్పేది చేయకండి. ఎక్కువగా ఈ సోషల్ మీడియాకి వీలైనంత వరకు ఈ 3 months కూడా మీకు లైఫ్ అండ్ డెత్ సమస్యగా మీరు తీసుకొని ప్రిపేర్ అయితే ఆ తర్వాత ఏదైనా అది అయితే అవుతుంది, లేదనుకుంటే వేరే ఎగ్జామ్స్, వేరే ప్రిపరేషన్లు, వేరే ప్లాన్లు అన్నీ ఉంటాయి. కాబట్టి సో డోంట్ వరీ. ఎవరు ఈ ఎకానమీ పరంగానే ఎక్కువ, ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగానే ఎక్కువ మంది సఫర్ అవుతున్నటువంటి అంశం. కాబట్టి ఎకానమీ పరంగా ఒక క్లారిటీ అనేది వచ్చేసింది. కాబట్టి ఏమి చదవాలని ఒక క్లారిటీ వచ్చింది. కాబట్టి సో దేనికోసం కూడా వర్రీ అవ్వకండి. ఉన్న టైంలోనే దేనికి ఎంత టైం కేటాయించుకుని చదవగలం, మనకున్న టైం ఎంత, మనం చదవగలిగిన టైం ఎంత అనేది ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటే చాలా ఈజీగానే ఉంటుంది. ఎకానమీ అనేది కష్టమైతే కాదు. మనం ప్రతిదీ డేటా మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. డేటా కంఠస్థ చేయలేము, డేటా తెలియదేమో, డేటా నువ్వు కంఠస్థ కూడా చేయాల్సిన అవసరం లేదు. సో అది ఎలా అంటే చదివిందే 2-3 సార్లు చదువుతూ ఉంటే సో మన మైండ్ అనేది చాలా
ఒక పెద్ద లైబ్రరీ లాంటిది అంటాం. ఎందుకోసం అంటే నువ్వు ఇప్పుడు చదివింది నీకు గుర్తు లేకపోయినా ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి సో నువ్వు దానికి దగ్గరగా వచ్చేస్తావు, నీ మైండ్ ఖచ్చితంగా దగ్గరగా తీసుకొస్తుంది దాన్ని. సో అందుకోసమని చదివిందే మరలా చదవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉండండి. ఇది మనం ఏపీ ఎకానమీకి సంబంధించి కుదిరితే నేను నాకు వీలైన వీడియోలు నేను కూడా చేసి అప్లోడ్ చేస్తాను. సో వీలైనంత వరకు కూడా బుక్స్ మీదే ఆధారపడండి. ఎవరి కోచింగ్ల మీద కానీ ఇప్పుడున్న టైంలో మీరు కోచింగ్ తీసుకున్నా లాస్ అయిపోతారు. సో ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేయకండి. సో యూట్యూబ్లు అనేవి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కోసం వాళ్ళు దీనికోసం చేస్తారే తప్పి కొన్ని వీడియోలు అప్లోడ్ చేస్తారు కానీ పూర్తి స్థాయిలో ఎవరు కూడా అప్లోడ్ అనేది చేయరు. ఇది ఇక పోతే మన టాపిక్ వచ్చేటప్పటికి మన టాపిక్ ఏంటంటే సిఏఆర్, క్యాపిటల్ యాడిక్వసీ రేషియో. క్యాపిటల్ యాడిక్వసీ రేషియో అంటే బ్యాంకింగ్ టాపిక్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది మన బుక్ పరంగా అయితే. కానీ ఆర్థిక సర్వే అనేది చూశాను. సో అప్డేట్స్ ఇద్దామని ఆర్థిక సర్వే చూస్తే అందులో కొన్ని అంశాలు అనేవి మిస్ అయ్యాయి. సో అందులో ఏ అప్డేట్కి సంబంధించి చూసేటప్పుడు ఏ అంశాలు అయితే మనకి ఉన్నాయో వాటికి సంబంధించి ఒక్కొక్క వీడియో అనేది చేస్తారు. సో అవి చేసిన తర్వాత పూర్తి స్థాయిలో మీరు ఈ ఆర్థిక సర్వేలో బ్యాంకింగ్ టాపిక్ సంబంధించి ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా మన వీడియోలు చూసిన ఎవరైనా సరే ఆ టాపిక్ని చదువుకోగలరు, వాళ్ళకైనా చదువుకోగలరు. సో మనం చెప్పింది చూడకపోయినా లేదా మనం చెప్పేది అర్థం కాకపోయినా కొంత కష్టంగానే ఉంటుంది. అయితే ఈ క్యాపిటల్ యాడిక్వసీ రేషియో దీన్ని ఇంకో పేరుతో ఏమని పిలుస్తారంటే క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో. దీన్ని ఇంకో పేరుతో ఏం పిలుస్తారంటే క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో. క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో అంటాం. అసలు ఈ క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో ఏం తెలియచేస్తుందంటే బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంది, సవాళ్ళు ఎదురైనప్పుడు ఒడిదుడుకులు ఎదురైనప్పుడు ఈ బ్యాంకింగ్ వ్యవస్థ కావచ్చు బ్యాంకులు కావచ్చు వాటి యొక్క క్యాపిటల్ యాడిక్వసీ రేషియోని బట్టి అవి సవాళ్ళను ఎదుర్కోవడానికి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, ఎంత స్ట్రెంత్ అయ్యి ఉన్నాయి అనేటువంటి అంశాలు అనేవి ఈ క్యాపిటల్ యాడిక్వసీ రేషియో ప్రకారం తెలుస్తాయి. అయితే ఈ క్యాపిటల్ యాడిక్వసీ రేషియో అంటే ఏంటంటే సాధారణంగా మనం బ్యాంకులకి డిపాజిట్స్ అనేవి వస్తాయి. సో డిపాజిట్స్ వచ్చినటువంటి బ్యాంకులకు వచ్చినటువంటి ఈ డిపాజిట్స్ని బ్యాంకులు అనేవి లోన్స్ అనేవి ఇచ్చేసాయి, ఎప్పుడు ఇచ్చేసాయి. ఎందుకు? డిపాజిట్స్ పైన చెల్లించేటటువంటి వడ్డీ తక్కువగా ఉంటుంది, బ్యాంకులు ఇచ్చేటువంటి లోన్ల పైన వడ్డీ ఎక్కువ ఉంటుంది. ఈ డిఫరెన్సే బ్యాంకుకి లాభం అనేది అవుతుంది. కాబట్టి సో బ్యాంక్ డబ్బులు ఏం కాదు కదా, సో వచ్చిన డిపాజిట్సే కదా ఇచ్చేసింది. సో ఇచ్చేసింది ఆ అమౌంట్ అనేది తిరిగి రాలేదు అనుకో, అప్పుడు ఏంటి పరిస్థితి? బ్యాంక్ ఏం చేయాలి? సో అలాంటి పరిస్థితుల్లో సర్వైవల్ అవ్వడం కోసం బ్యాంకు దగ్గర కొంత అమౌంట్ అనేది ఉండాలి కదా. ఇప్పుడు నీకు వచ్చింది ఆదాయం వచ్చింది, ఓ 10,000 రూపాయలు ఆదాయం వస్తే 10,000 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టేశావు, లేదా వేరే దాంట్లో ఎందులో పెట్టుబడి పెట్టావు, ఎల్ఐసిలో లేకపోతే ఇంకేదో మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే షేర్ మార్కెట్ ఇలా రకరకాలు పెట్టేశావు, నీ దగ్గర ఏమీ లేదు. సో డైలీ రొటీన్గా నీకు జరిగేటటువంటి కార్యకలాపాల కోసం నీ దగ్గర అమౌంట్ అనేది లేదు. సడన్గా ఏదైనా ప్రాబ్లం అనేది వచ్చిందనుకో, అప్పుడు ఏం చేస్తావు? సో నువ్వు సర్వైవల్ అవ్వడం కోసం అనుకోకుండా అనుకోని వచ్చేటటువంటి రిస్కుల వలన వచ్చేటటువంటి ఈ నష్టాలని భర్తీ చేసుకొని నీకు నువ్వుగా నిలబడగలిగేటటువంటి స్తోమత కలిగి ఉండాలి అని చెప్పేదే ఈ క్యాపిటల్ యాడిక్వసీ రేషియో. అంటే ఈ క్యాపిటల్ యాడిక్వసీ రేషియో ఏం చెప్తుందంటే నువ్వు ఇచ్చేటటువంటి లోన్ల పైన లేదా నువ్వు పెట్టే పెట్టుబడులు అనేవి ప్రతి దాంట్లో కూడా కొంత రిస్క్ అనేది ఉంటుంది. సో ఆ రిస్క్ అనేది ఉంటుంది కాబట్టి నువ్వు ఇచ్చినటువంటి లోన్లు కావచ్చు పెట్టేటువంటి పెట్టుబడులు కావచ్చు అవి రిటర్న్ కానీ రాకపోతే వాటి వలన నీకు ప్రాబ్లం అనేది వస్తే నీకు నువ్వుగా సర్వైవల్ అవ్వడం కోసం నీ దగ్గర కొంత బఫర్ అనేది మెయింటైన్ చేయాలి, కొంత సపరేట్గా కొంత అమౌంట్ అనేది నువ్వు క్యాపిటల్ మూలధనం అనేది మెయింటైన్ చేయాలి. అలా ఉన్నప్పుడు నీకు వచ్చే ప్రాబ్లాన్ని నువ్వు ఫేస్ చేయగలవు. అయితే ఈ సిఏఆర్ని క్యాపిటల్ యాడిక్వసీ రేషియోని మనకి బేసిల్ నార్మ్స్ ప్రకారం డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ బేసిల్ నార్మ్స్ అనేవి మనకి ఇప్పటి వరకు 3 వచ్చాయి.
ఇవి ప్రపంచంలో ఉన్నటువంటి కేంద్ర బ్యాంకులు అన్నిటి యొక్క గ్రూప్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్కి చెప్తాం. సో వాటిలో ఇవి డిస్కస్ చేసుకొని ఈ సిఏఆర్ని ఎంతగా డిసైడ్ చేయాలని డిసైడ్ చేసి పబ్లిష్ చేస్తాయి. సో దానికి అనుగుణంగా వివిధ దేశాలకు చెందినటువంటి కేంద్ర బ్యాంకులు అనేవి ఈ క్యాపిటల్ యాడిక్వసీ రేషియోని డిసైడ్ చేస్తాయి. అలా భారతదేశం అనేది మనకి ఈ బేసిల్ నార్మ్స్ 3 వచ్చాయి. సో వీటిని మొదటగా వచ్చేటప్పుడు ఎంత, సెకండ్ వచ్చేటప్పుడు ఎంత, థర్డ్ వచ్చేటప్పుడు ఎంత, ప్రస్తుతం ఎంత, సో వీటికి అనుగుణంగా మన భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ఈ క్యాపిటల్ యాడిక్వసీ రేషియోని మెయింటైన్ చేస్తుందా లేదా అనేటువంటి అన్ని అంశాలు కూడా మనం డీటెయిల్డ్గా ఈ వీడియోలో తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఈ క్యాపిటల్ యాడిక్వసీ రేషియోని మనం ఎలా లెక్కిస్తామంటే సిఏఆర్ క్యాపిటల్ యాడిక్వసీ రేషియో ఈజ్ ఈక్వల్ టు టైర్ 1 క్యాపిటల్ టైర్ 1 క్యాపిటల్ ప్లస్ టైర్ 2 క్యాపిటల్ టైర్ 1 క్యాపిటల్ టైర్ 2 క్యాపిటల్ బై రిస్క్ వెయిటెడ్ అసెట్స్ ఇంటూ 100. ఇలా మనం ఒక బ్యాంకుకు సంబంధించినటువంటి క్యాపిటల్ యాడిక్వసీ రేషియోని తెలుసుకోవడానికి మనం టైర్ 1 క్యాపిటల్ బై టైర్ 1 క్యాపిటల్ ప్లస్ టైర్ 2 క్యాపిటల్ బై రిస్క్ వెయిటెడ్ అసెట్స్ ఇంటూ 100 చేస్తే మనకి ఈ క్యాపిటల్ యాడిక్వసీ రేషియో అనేది బ్యాంకుకి సంబంధించినటువంటి క్యాపిటల్ యాడిక్వసీ రేషియో అనేది తెలుస్తుంది. అయితే ఈ టైర్ 1 క్యాపిటల్ ఏంది, టైర్ 2 క్యాపిటల్ ఏంది అనే రిస్క్ వెయిటెడ్ అసెట్స్ ఏంది ఇవి చూద్దాం ఒక్కొక్కటి. మనకి టైర్ 1 క్యాపిటల్ మనకి ఈ బేసిల్ నార్మ్స్ ప్రకారం ఇండియా అనేది 1992లో 8% సిఆర్ని మెయింటైన్ చేసింది. 8% సిఆర్. ఆ తర్వాత బేసిల్ నార్మ్స్ 2 ప్రకారం ఆర్బీఐ అనేది మనకి ఈ బేసిల్ నార్మ్స్ 2 అనేవి 2009 నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తాయని ఇది 9%గా డిక్లేర్ చేసింది. 9%గా డిక్లేర్ చేసింది. నెక్స్ట్ మూడోది మనకి 2023 నుండి బేసిల్ 3 నార్మ్స్ అనేవి 11.5% ఆర్బీఐ అనేది డిసైడ్ చేసింది. 11.5% డిసైడ్ చేసింది. ఇప్పుడు ఈ 9% ఉంది కదా, ఈ 9%లో టైర్ 1 T1 క్యాపిటల్ ఏమో 7%, అదేవిధంగా T2 క్యాపిటల్ ఏమో టైర్ 2 క్యాపిటల్ ఏమో 2% డిసైడ్ చేసింది. అలా ఇప్పుడు బేసిల్ 2లో మనకి టైర్ 1 టైర్ 2 అని డిసైడ్ చేశారు. బేసిల్ 3కి వచ్చేటప్పటికి టైర్ 1 టైర్ 2 టైర్ 3 అనేటటువంటి 3 రకాలుగా డిసైడ్ చేశారు. ఇప్పుడు ఈ టైర్ 1 క్యాపిటల్ టైర్ 2 క్యాపిటల్ అంటే ఏందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు టైర్ 1 క్యాపిటల్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీని ప్రకారమే మనకి ఇంకొక అంశం కూడా మనం చెప్పుకోబోతున్నాం ఈ వీడియో తర్వాత. ఏంటంటే డీసిబ్ డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అనేటువంటి టాపిక్ని దీనిపైన ఆధారపడి ఈ క్యాపిటల్ యాడిక్వసీ రేషియో పైన ఆధారపడి మనం చెప్పుకుంటాం. సో ఈ టైర్ 1 క్యాపిటల్లో మనకి ఎంత ఉండాలి, 7% అనేది దీంట్లో ఉండాలి. 7% టైర్ 1 క్యాపిటల్ రూపంలో ఉండాలి. ఈ టైర్ 1 క్యాపిటల్ అనేది మనకి ఎందుకోసం ఉపయోగపడుతుందంటే ఒక బ్యాంక్ అనేది సాధారణంగా ఎదురయ్యేటటువంటి సమస్యల నుంచి రోజువారీ కార్యకలాపాలు ఒకవేళ ఆ బ్యాంక్ డిపాజిట్స్ అనేవి రాలేదు, అలాంటప్పుడు సర్వైవల్ అవ్వడం కోసం కావచ్చు, లేదనుకుంటే ఇచ్చినటువంటి లోన్స్ ఏవి కూడా ఒక్క రూపాయి కూడా వెనక్కి రాలేదు, ఈ డిపాజిట్స్ దారులేమో విత్డ్రా చేసుకోవడానికి వెళ్ళారు అనుకో బ్యాంక్. సో అప్పుడు కూడా దానికి బ్యాంక్ దగ్గర డబ్బులనే ఉండాలి కదా. సో ఇలాగా సాధారణంగా చిన్న చిన్న సమస్యల నుంచి రోజువారీ సమస్యల నుంచి బయటపడడం కోసం కొంత అమౌంట్ క్యాపిటల్ని మెయింటైన్ చేయాలి. దాన్నే టైర్ 1 క్యాపిటల్ అంటాం. ఈ టైర్ 1 క్యాపిటల్లో మరలా 2 రకాలుగా డివైడ్ చేశారు. అది ఒకటి కామన్ ఈక్విటీ క్యాపిటల్ అంటాం, సిఈటి కామన్ ఈక్విటీ క్యాపిటల్. ఈ కామన్ ఈక్విటీ సిఈటి 1 అంటాం, అంటే కామన్ ఈక్విటీ క్యాపిటల్.
ఈ కామన్ ఈక్విటీ క్యాపిటల్లో ఏముంటుందంటే ఒక బ్యాంకుకి వాటాదారులు ఉంటారు కదా, సో వాటాదారుల యొక్క ఈక్విటీ మూలధనం అనేది ఇందులో ఉంటుంది. ఈక్విటీ మూలధనం, ఈక్విటీ క్యాపిటల్ అనేది ఉంటుంది. అదేవిధంగా ప్రాఫిట్స్ కూడా ఉంటాయి. అంటే బ్యాంకులకు వచ్చేటటువంటి ప్రాఫిట్స్ కూడా ఇందులో కామన్ ఈక్విటీ టైర్ 1 క్యాపిటల్లో మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ టైర్ 1 క్యాపిటల్లో సెకండ్ వన్ ఏంటంటే AT1 క్యాపిటల్. AT1 క్యాపిటల్ అంటే ఎడిషనల్ టైర్ 1 క్యాపిటల్ అంటాం. ఈ AT1 క్యాపిటల్ ఏంటంటే దీర్ఘకాలిక పెట్టుబడుల పైన పెట్టేటటువంటి క్యాపిటల్ అనేది ఉంటుంది. అంటే మనకి ఫిక్స్డ్ క్యాపిటల్స్ అంటే ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తుల పైన పెట్టేటువంటి పెట్టుబడులు, అదేవిధంగా దీర్ఘకాలిక మూలధన పెట్టుబడులు, ఇవన్నీ కూడా AT1 పెట్టుబడుల్లో ఉంటాయి. ఇలా ఈ టైర్ 1 క్యాపిటల్ కింద 7% అనేది టైర్ 1 క్యాపిటల్ కింద ఉంటుంది. ఈ టైర్ 1 క్యాపిటల్లో మరలా 2 రకాలు, కామన్ ఈక్విటీ టైర్ 1 క్యాపిటల్ అని, ఇది మనకి స్వల్పకాలికానికి సంబంధించినటువంటి అంశాలు. సాధారణంగా ఈక్విటీ క్యాపిటల్ అనేది ఉంటుంది. మనకి ఈ బ్యాంకుల్లో వాటాదారులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఈక్విటీ క్యాపిటల్ అనేది కొంత పక్కకి తీసి పెడతాం. అదేవిధంగా ప్రాఫిట్స్, బ్యాంకులకు వచ్చే ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా ఈ ఎడిషనల్ టైర్ 1 క్యాపిటల్ ఏముంటాయంటే స్థిర ఆస్తులపైన పెట్టేటువంటి పెట్టుబడులు, దీర్ఘకాలిక పెట్టుబడులు, ఈ విధంగా RBI బంగారం పైన ఇటువంటి RBI సూచించినటువంటి ఆస్తులపైన పెట్టేటువంటి పెట్టుబడులు అనేవి ఎడిషనల్ టైర్ 1 క్యాపిటల్లో ఉంటాయి. నెక్స్ట్ది ఈ టైర్ 2 క్యాపిటల్. టైర్ 2 క్యాపిటల్, ఈ టైర్ 2 క్యాపిటల్ ఎంత ఉండాలి మనకి? 2% అనేది ఉండాలి. టైర్ 2 క్యాపిటల్ అనేది 2% ఉండాలి. ఈ టైర్ 2 క్యాపిటల్లో ఏముంటాయంటే మనకి దీర్ఘకాలిక పెట్టుబడుల పైన పెట్టేటువంటి పెట్టుబడులు ఉంటాయి. ఈ టైర్ 2 క్యాపిటల్ ఎందుకు ఉపయోగపడుతుంది, టైర్ 1 క్యాపిటల్ ఎందుకు ఉపయోగపడుతుంది అని చెప్పుకున్నాం. మనకి రోజువారీ కార్యకలాపాలు కావచ్చు, లేదంటే మినిమం ఒక బ్యాంక్ రన్ అవ్వడం కోసం కావాల్సినటువంటి మినిమం రిక్వైర్మెంట్స్ని రీచ్ అవ్వడం కోసం ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు బ్యాంకులు క్లోజ్ అనేది కాకుండా రోజువారీ రన్నింగ్ జరగడం కోసం అవసరమైనటువంటి క్యాపిటల్ని టైర్ 1 క్యాపిటల్ అంటాం. టైర్ 2 క్యాపిటల్ ఎప్పుడు ఆ బ్యాంక్ అనేది రోజువారీ కార్యకలాపాలు కూడా రన్ చేయలేకపోతుంది, పూర్తిగా క్లోజ్లోకి వచ్చేసింది. అప్పుడు ఈ బ్యాంకుకు ఉండేటటువంటి ఈ టైర్ 2 క్యాపిటల్ అనేది అంటే ఆ బ్యాంకులకు ఉండేటువంటి ఆస్తులను విక్రయించడం, స్థలాలు లేకపోతే వాటికి ఉండేటటువంటి అసెట్స్ అన్నింటిని కూడా విక్రయించి వాటాదారులకి, డిపాజిట్దారులకి ఇది డిస్ట్రిబ్యూట్ చేసేయడం అనేది జరుగుతుంది. ఇలా మనకి టైర్ 1, టైర్ 2 క్యాపిటల్. ఈ టైర్ 2 క్యాపిటల్లో మనకి ఏముంటాయంటే టైర్ 2 క్యాపిటల్లో మనకి ఫిక్స్డ్ క్యాపిటల్స్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ పైన స్థిర మూలధనం చేసేటటువంటి పెట్టుబడులు, బంగారం, అదేవిధంగా మనకి షేర్ మార్కెట్స్ పైన అంటే బ్యాంకులు అనేవి వివిధ రకాల పెట్టుబడులు అనేవి పెడతాయి. ఇలా ఈ దీర్ఘకాలిక పెట్టుబడుల పైన పెట్టేటటువంటి స్థిరమైన ఆస్తుల పైన పెట్టేటువంటి పెట్టుబడులు అన్నీ కూడా మనకి టైర్ 2 క్యాపిటల్ వస్తే ఇది 2% అనేది ఉంటుంది. నెక్స్ట్ది టైర్ 3 క్యాపిటల్. టైర్ 3 క్యాపిటల్, ఈ టైర్ 3 క్యాపిటల్ ఎంత ఉండాలి? 2.5% అనేది ఉండాలి. ఈ టైర్ 3 క్యాపిటల్లో మనం ఇంకో పేరుతో ఏమని పిలుస్తామంటే క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ అంటాం. క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్, క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ అని అంటాం. అంటే ఈ టైర్ 3 క్యాపిటల్లో 2.5% టైర్ 3 క్యాపిటల్లో మెయింటైన్ చేయాలి బేసిల్ 3 నామ్స్ ప్రకారం. అయితే ఈ టైర్ 3 క్యాపిటల్ అంటే ఏంటంటే బ్యాంకులు ఉచ్చ స్థితిలో ఉన్నాయి, బ్యాంకులకు లాభాలు దండిగా వచ్చాయి. సో లాభాలు వచ్చేటప్పుడు ఆ లాభాల్లో నుంచి కొంత భాగాన్ని తీసి పక్కన పెట్టాలి. ఎందుకు? మనకి భవిష్యత్తులో కానీ ప్రస్తుతం కానీ ఏవైనా రిస్కులు ఎదురైనప్పుడు వాటిని ఫేస్ చేయడం కోసం ఈ వచ్చినటువంటి లాభాల్లో కొంత భాగాన్ని పక్కకి తీసి పెట్టాలి. దానినే మనం ఏమంటామంటే క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ అని అంటాం. క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ అని అంటాం. ఈ క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ అనేది మనకి 2.5% అనేది ఉండాలి. ఇది మనకి టైర్ 1 క్యాపిటల్, టైర్ 2 క్యాపిటల్. ఇక రిస్క్ వెయిటెడ్ అసెట్స్, వీటి గురించి చూద్దాం. ఈ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అంటే ఏంది, అసలు దీని ప్రకారం మనం ఎలా అసలు క్యాపిటల్ యాడిక్వేసీ రేషన్ ఎలా కనుగొనడం అనేది ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం.
ఎగ్జాంపుల్కి ఏ అనేటటువంటి ఒక బ్యాంక్ అనేది ఉందమ్మా. సో ఈ క్యాపిటల్ సిఆర్ని ఎలా కనుగొంటాం అనేది ఒకసారి చూద్దాం. మనకి ఏ అనేటటువంటి ఒక బ్యాంక్ ఉందనుకో. ఏ అనేటటువంటి ఒక బ్యాంక్ అనేది ఉంది. ఎగ్జాంపుల్కి ఏ అనేటటువంటి ఒక బ్యాంక్ ఉంది. ఈ బ్యాంక్ అనేది మనకి టైర్ 1 క్యాపిటల్ టైర్ 2 క్యాపిటల్ని కలిపి T1 ప్లస్ T2ని కలిపి మనకి 4,000 రూపాయలు మెయింటైన్ చేస్తుంది అనుకోండి. ఇది ఒక 3,000, టైర్ 1 ఒక 3,000 ప్లస్ ఇది ఒక 1,000 రూపాయలు చొప్పున 4,000 రూపాయలు మనకి టైర్ 1 క్యాపిటల్ టైర్ 2 క్యాపిటల్ని 4,000 రూపాయలు మెయింటైన్ చేస్తుంది. ఈ బ్యాంకు ఏం చేసిందంటే, ఈ బ్యాంకు ఏ అనేటటువంటి ఒక బ్యాంకు ఇది గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొన్నది. దానికి వచ్చేటువంటి డిపాజిట్లో గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొన్నది. గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఎంత కొన్నది? ఒక 4,000 రూపాయలు విలువైనటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొన్నది. అదేవిధంగా తనకు వచ్చేటటువంటి డిపాజిట్లో కొంత భాగాన్ని కార్పొరేట్ లోన్ ఇచ్చింది. కార్పొరేట్ లోను ఇచ్చింది. ఇదెంత ఇచ్చింది? ఒక 45,000 కార్పొరేట్ లోన్ ఇచ్చింది అనుకో. 45,000 కార్పొరేట్ లోన్ ఇచ్చింది. అలాగే పర్సనల్ లోన్ కూడా ఇచ్చింది. పర్సనల్ లోన్ కూడా ఇచ్చింది. ఈ పర్సనల్ లోన్ ఎంత ఇచ్చింది? ఒక 9,000 ఇచ్చింది అనుకుందాం. పర్సనల్ లోను ఒక 9,000 ఇచ్చింది. ఇప్పుడు ఈ బ్యాంక్ ఇచ్చేటటువంటి ఈ లోన్లో మొత్తం లోన్ ఎంత ఇచ్చింది? మనకి 58,000 రూపాయలు మొత్తం లోన్ అనేది ఇచ్చింది. ఈ 58,000 రూపాయల్లో ఎంత శాతం మరలా రిస్క్తో కూడుకున్నాయి? ఈ 58,000 రూపాయల్లో ఎంత శాతం మనకి బ్యాంక్కి అసెట్స్ ఏమవుతాయి? బ్యాంక్ ఇచ్చేటటువంటి లోన్లే బ్యాంక్కి అసెట్స్ అవుతాయి. మనం బ్యాంక్ యొక్క బ్యాలెన్స్ షీట్ చెప్పుకునేటప్పుడు చెప్పాం. బ్యాంకుకి వచ్చేటటువంటి డిపాజిట్స్ ఏమో బ్యాంక్కి లయబిలిటీస్, అప్పులు అవుతాయి. బ్యాంకు ఇచ్చేటటువంటి బ్యాంకు వేరే వాళ్ళకి ఇచ్చేటటువంటి రుణాలు అనేవి మరలా వడ్డీతో సహా బ్యాంకు వస్తాయి. కాబట్టి బ్యాంక్ అనేది ఆస్తుల పట్టికలో దాన్ని రాసుకుంటుంది. కాబట్టి బ్యాంక్ ఇచ్చేటటువంటి అప్పులు బ్యాంకులకి అసెట్స్ అవుతాయి, ఆస్తులు అనేవి అవుతాయి. కాబట్టి ఇప్పుడు 58,000 రూపాయలని లోన్గా ఇచ్చింది. సో ఇందులో రిస్క్తో కూడుకున్నది కొంత ఉంటుంది. సో ఇచ్చినటువంటి అమౌంట్లో కొంత రిస్క్తో కూడుకుంది. సో రిస్క్ పర్సంటేజ్ చూద్దాం. ఇప్పుడు రిస్క్ పర్సంటేజ్ ఎంత ఉంది? రిస్క్ పర్సంటేజ్ ఎంత ఉంది? ఇప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్కి రిస్క్ పర్సంటేజ్ అనేది 0 ఉంటుంది. ఎందుకు? గవర్నమెంట్ ఏమి ఎగ్గొట్టేది కదా. గవర్నమెంట్ ఎగ్గొట్టేది ఏమి ఉండదు. గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొన్నాం, గవర్నమెంట్ రుణం ఇచ్చామంటే వడ్డీతో సహా అది టైంకి చెల్లిస్తుంది. ఎగ్గొట్టేయడం ఏమి ఉండదు. కాబట్టి దీనికి రిస్క్ ఏమో 0, రిస్క్ పర్సంటేజ్ 0. అదేవిధంగా ఇప్పుడు కార్పొరేట్ లోన్స్ ఇచ్చాం. సో ఈ కార్పొరేట్ లోన్స్ అనేవి మనకి కొంత రిస్క్తో కూడుకుని ఉంటాయి. కంపెనీ ఎత్తేయచ్చు, లాభ నష్టాల్లోకి వెళ్ళిపోవచ్చు. సో వాళ్ళు రీపే చేయలేకపోవచ్చు. కాబట్టి కొంత లాస్ అనేది ఉంటుంది కదా. దీనికి రిస్క్ వెయిట్ ఒక 75% రిస్క్ వెయిట్ ఇచ్చామనుకోండి. కార్పొరేట్ లోన్స్కి రిస్క్ వెయిట్ 75%. ఈ రిస్క్ వెయిట్ ఎవరు ఇస్తారంటే ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. మనం ఎగ్జాంపుల్కి ఇక్కడ తీసుకుంటాం, ఆర్బీఐ అనేది ఇస్తుంది. మీరు ఇచ్చే లోన్లకి ఇంత రిస్క్ ఉందిరా బాబు అనేసి బ్యాంకులకి ఆర్బీఐ అనేది చూపిస్తుంది. ఇక్కడ పర్సనల్ లోన్స్ ఇచ్చాం. ఈ పర్సనల్ లోన్స్కి రిస్క్ ఏమో 90% రిస్క్ అనేది ఉంది. 90% రిస్క్ ఉంది. అంటే నువ్వు ఇచ్చిన దాంట్లో 90% రికవరీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇలా ఇచ్చింది. ఇప్పుడు ఈ పర్సంటేజ్ ఇచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? రిస్క్ వెయిట్ని క్యాలిక్యులేట్ చేయాలి. రిస్క్ అసెట్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు రిస్క్ అసెట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనడం కోసం 4,000 వచ్చేసింది. దీనికి రిస్క్ ఎంత? 0. కాబట్టి ఈ అసెట్స్కి రిస్క్ అసెట్స్ ఎంత? 0. అంటే 4,000 కూడా సేఫ్గానే ఉంటాయి. నువ్వు పెట్టేటటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ పైన నువ్వు పెట్టేటటువంటి 4,000 కూడా సేఫే, మళ్ళీ నీకు రిటర్న్ వచ్చేస్తుంది. ఇక రెండోది 45,000 రూపాయలు కార్పొరేట్ లోన్ ఇచ్చాం, కానీ రిస్క్ ఏమో 75% రిస్క్ ఉంది. నువ్వు ఇచ్చినటువంటి 45,000లో 75% లోన్ రిస్క్తో కూడుకున్నది. తిరిగి రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి దీన్ని మనం రిస్క్ అసెట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. 45,000కి రిస్క్ అసెట్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. 45,000లో 75% రిస్క్ వెయిట్తో కూడుకున్నది. అంటే ఇది మనకి సుమారుగా 33,750 రూపాయలు అనేది వస్తుంది. 33,750 రూపాయలు. అంటే
నువ్వు కార్పొరేట్ ఇచ్చినటువంటి 45,000 రూపాయల్లో 33,750 రూపాయల లోన్స్ అనేవి రిస్క్తో కూడుకున్నాయి, వస్తాయో రావో కూడా తెలియదురా బాబు. అదేవిధంగా రెండోది పర్సనల్ లోన్స్ కదా, ఈ పర్సనల్ లోన్స్ ఎంత 9,000 లోన్లో నీకు 90% రిస్క్ ఉంది. 90% రిస్క్ ఉంది అంటే మనకి 81,000 అంటే 8,100 రిస్క్తో కూడుకుని ఉంది. సో దీనికేమో 0 కదా రిస్క్. ఇప్పుడు మొత్తం రిస్క్ వెయిట్ ఎంత, రిస్క్ వెయిటెడ్ అసెట్స్ ఎంత ఉన్నాయి? ఇప్పుడు ఇది సుమారుగా మనకి 41,000 చూడండి, 0 5 8 11 సో 41,850 రూపాయలు రిస్క్తో కూడుకున్నటువంటి అసెట్స్. నువ్వు ఇచ్చినటువంటి 58,000 రూపాయల్లో 41,850 రూపాయలు రిస్క్తో కూడుకున్నవి. కాబట్టి నువ్వు ఈ 41,850 రూపాయలకి తగినట్టుగా ఎంత రేషియోలో ఈ టైర్ 1 టైర్ 2 క్యాపిటల్ మెయింటైన్ చేస్తున్నావు అనేది చూస్తారు. ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు తెలిసిపోయింది కదా మనకి ఎంత ఇచ్చాడు, 58,000 అనేది ఇచ్చాడు. అందులో 41,850 రూపాయలు రిస్క్తో కూడుకుంది. కాబట్టి ఇప్పుడు వీడు ఎంత సిఏఆర్ని మెయింటైన్ చేస్తుండని చూద్దాం. సో క్యాపిటల్ యాడిక్వసీ రేషియో ప్రకారం మనం సిఏఆర్ ఎంత మెయింటైన్ చేస్తుండని చూస్తే సిఏఆర్ ఈజ్ ఈక్వల్ టు టైర్ 1 క్యాపిటల్ ప్లస్ టైర్ 2 క్యాపిటల్. ఈ టైర్ 1 క్యాపిటల్ టైర్ 2 క్యాపిటల్ ఎంత మెయింటైన్ చేస్తానని చెప్పాము, 4,000 అని చెప్పాము. సో 4,000 బై రిస్క్ వెయిటెడ్ అసెట్స్. ఇక్కడ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అంతా 41,850 రూపాయలు ఇంటూ 100. సో ఇది చేస్తే మనకి ఎంత వస్తుందంటే 10% వస్తుంది, దగ్గరగా 10% వస్తుంది. సో ఈ 10% అనేది ఏంటి, క్యాపిటల్ యాడిక్వసీ రేషియో. ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉంది. సో క్యాపిటల్ యాడిక్వసీ రేషియో ఎక్కువ ఉందనుకో, అప్పుడు ఏం తెలియజేస్తుందంటే బ్యాంకులు అనేవి బాగా స్ట్రెంగ్త్గా ఉన్నాయి. సో బ్యాంకులకు వచ్చేటటువంటి రిస్క్ని ఇవి ఎదుర్కోవడానికి గట్టిగా నిలబడి ఉండగలవు అని మనకి తెలియజేస్తుంది. ఒకవేళ ఈ సిఆర్ అనేది తక్కువ ఉందో, క్యాపిటల్ యాడిక్వసీ రేషియో తక్కువ ఉంటే బ్యాంకింగ్ వ్యవస్థలో బ్యాంకులు అనేవి వీక్గా ఉన్నాయి, ఎప్పుడైనా వీటికి రిస్కులు అనేవి రావచ్చు, ఆ రిస్కుల్ని ఈ బ్యాంకులు ఎదుర్కోలేవు అని తెలియజేస్తుంది. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు సిఏఆర్ పెరిగింది అనుకోండి, క్యాపిటల్ యాడిక్వసీ రేషియో పెరిగితే, రిస్క్ వెయిటెడ్ అసెట్స్ పెరిగితే మనకి క్యాపిటల్ యాడిక్వసీ రేషియోని కూడా పెంచింది అనుకోండి ఆర్బీఐ. సో అప్పుడు ఈ బ్యాంకులు ఇచ్చేటటువంటి రుణాలపైన వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. ఎందుకంటే రిస్క్తో కూడేటటువంటి రుణాలకి ఎప్పుడు కూడా హై ఇంట్రెస్ట్ రేట్ అనేది ఆఫర్ చేస్తారు. కాబట్టి సో రిస్క్ వెయిట్ ఉన్నటువంటి ఈ మీరు ఆల్రెడీ ఇంకో డౌట్ కూడా రావచ్చు, రిస్క్ ఉండేటప్పుడు లోన్లు ఎందుకు ఇవ్వడం అంటే, రిస్క్ లేకపోతే రసుకు కూడా తినవు బ్యాంకులు. ఎందుకోసం అంటే రిస్క్ ఉన్నప్పుడే కదా రిటర్న్స్ కూడా ఎక్కువ వస్తాయి. హై రిస్క్ హై రిటర్న్స్, లో రిస్క్ లో రిటర్న్స్, ఇదే గుర్తుపెట్టండి. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ సెక్యూరిటీస్ పెట్టి దీనిపైన ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది. సో కార్పొరేట్ లోన్స్కి 75% కాబట్టి దీనిపైన కూడా దీంతో పోల్చుకుంటే దీనిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే పర్సనల్ లోన్స్ 90% రిస్క్ కాబట్టి ఈ కార్పొరేట్ లోన్స్తో పోల్చుకుంటే పర్సనల్ లోన్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో ఇవి మనకి రిస్క్ ఉన్నాయి అని మనం అంచనా వేసి చెప్తున్నాం తప్పి ఖచ్చితంగా రావని చెప్పలేం కదా. సో కొందరు ఎగ్గొట్టేయచ్చు, కొందరు తిరిగి రీపే చేయొచ్చు కదా. సో కొందరు పే చేసినటువంటి ఇంట్రెస్ట్లోనే దీన్ని కలుపుకొని మనం సర్వైవల్ అవ్వచ్చు. ఇలా ఈ క్యాపిటల్ యాడిక్వసీ రేషియో అనేది ఈ విధంగా మనకి ఉండడం అనేది జరుగుతుంది. అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆర్బీఐ అనేది 1992లో బేసిల్ 1 నామ్స్ ప్రకారం 8% క్యాపిటల్ యాడిక్వసీ రేషియోను విధించింది. అదేవిధంగా 2009 నాటికి పూర్తి స్థాయిలో మనకి బేసిల్ 3 నామ్స్ ప్రకారం 9%ని విధించింది. అదేవిధంగా 2023 నుంచి పూర్తి స్థాయిలో బేసిల్ 3 నామ్స్ అనేవి బేసిల్ 3 నామ్స్ ప్రకారం బేసిల్ 3 నామ్స్ ఏమో 10.5% చూసిస్తే దానికి 1% ఎక్స్ట్రా చేసుకుని ఆర్బీఐ ఏమో 11.5%
బేసిల్ 3 నామ్స్ ప్రకారం బ్యాంకులు అనేవి 11.5% క్యాపిటల్ అడిక్వసీ రేషియో మెయింటైన్ చేయాలని చెప్పాయి. కానీ మా బ్యాంకులు ఏం చేశాయి, 2024 మార్చికి వచ్చేటప్పటికి ఇది సుమారుగా 16.8% మెయింటైన్ చేస్తాను. క్యాపిటల్ అడిక్వసీ రేషియోని 16.8% మెయింటైన్ చేస్తాను. అంటే మనం ఆర్బీఐ చెప్పిన దానికంటే కూడా చాలా ఎక్కువగా ఈ క్యాపిటల్ అడిక్వసీ రేషియోని మెయింటైన్ చేస్తాయి. దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది, భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది అని మనకి అర్థమవుతూ ఉంది. అయితే ఈ బేసిల్ 3 నామ్స్ ప్రకారం బ్యాంకులకు 3 రకాల రిస్కులు అనేవి ఉంటాయి. అది ఒకటి క్రెడిట్ రిస్క్ అంటే బ్యాంకులు అనేవి లోన్లు ఇస్తుంటాయి కదా, సో వాటిపైన ఎగ్గొట్టడం అనేది జరుగుతుంది. సో బ్యాంకులు ఇచ్చేటువంటి లోన్లు కావచ్చు, ఏమైనా పెట్టుబడులు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు బ్యాంకులకు ఇచ్చేటువంటి లోన్లు అనేవి ఎగ్గొట్టేశారు అనుకో, సో అది కూడా రిస్క్. కాబట్టి ఈ విధంగా క్రెడిట్ రిస్క్ అనేది ఉంటుంది. అదేవిధంగా మార్కెట్ రిస్క్ అంటే బ్యాంకులు ఏం చేస్తాయంటే తమకు వచ్చేటువంటి డిపాజిట్లో కొన్ని రకాలైనటువంటి కంపెనీలో పెట్టుబడి, షేర్ మార్కెట్లో మనకి షేర్స్ ఇటువంటి కొనడానికి చేస్తుంది. సో ఈ షేర్స్ అనేవి ఏంటి, మార్కెట్ పరిస్థితులు బట్టి పెరగడం తగ్గడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మార్కెట్ రిస్క్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆపరేషనల్ రిస్క్ ఏంది, బ్యాంకులు అనేవి డైలీ రన్నింగ్ కోసం జరిగేటటువంటి, ఇప్పుడు ఏటీఎంలు కొంతమంది దొంగలు ఎత్తుకుపోతుంటారు, సో అది అమౌంట్ అనేది లాస్ అవుతుంది. లేదు ఏమైనా అల్లర్లు జరిగేటప్పుడు బ్యాంకుల్ని పగలగొట్టేస్తుంటారు, అలాంటి రిస్క్. లేదా భూకంపాలు వచ్చాయి. సో ఇలాంటి ఆపరేషనల్ రిస్క్లను, ఫ్రాడ్లు కానీ, సైబర్ ఫ్రాడ్ కానీ ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. సో ఈ విధంగా ఆపరేషనల్ రిస్క్లు కూడా ఉంటాయి. ఈ విధంగా క్రెడిట్ రిస్క్, అదేవిధంగా మార్కెట్ రిస్క్, ఆపరేషనల్ రిస్క్ అనేవి 3 ఉంటాయి. ఇది మనకి క్యాపిటల్ అడిక్వసీ రేషియో. దీన్నే మనం ఇంకో పేరుతో ఏమని పిలుస్తాం, క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో. దీన్ని ఏ విధంగా లెక్కిస్తామంటే CR is equal to Tier 1 capital plus Tier 2 capital by risk weighted assets into 100 చేస్తే మనకి క్యాపిటల్ అడిక్వసీ రేషియో అనేది వస్తుంది. ఈ క్యాపిటల్ అడిక్వసీ రేషియో అనేది మన ఆర్బీఐ యొక్క గైడ్ లైన్స్ ప్రకారం, బేసిల్ నామ్స్ 3 ప్రకారం ఆర్బీఐ అనేది ఎంతగా డిసైడ్ చేసిందంటే 11.5% డిసైడ్ చేస్తే 2024 మార్చికి వచ్చేటప్పుడు మన బ్యాంక్స్ ఏమో ఎంత 16.8% క్యాపిటల్ అడిక్వసీ రేషియోని మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.